సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల అటానమస్ హోదాలో ఈ రోజు బీటెక్ మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులకి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ కే కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకి కేటాయించిన సీట్లు అన్ని భర్తీ అవడం అభినందనీయమని కొనియాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణకు సన్మానం చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు మరియు వివిధ విభాగాధిపతులు అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మేము ఆఫర్ చేస్తున్న బీటెక్ ప్రోగ్రామ్స్ బీటెక్ ఈసీఈ విత్ ఇంటేక్ 240, బీటెక్ సిఎస్సి ఇంటేక్ 180, తర్వాత బీటెక్ ట్రిపుల్ఈ, బీటెక్ మెకానికల్, బీటెక్ సివిల్, నెక్స్ట్ ఏఐఎంఎల్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఆల్ ఆర్ విత్ ఇంటేక్ ఆఫ్ 60. అదేవిధంగా ఎంబీఏ కోర్స్ ఉన్నాయి, ఎంసీఏ కోర్స్ ఉన్నాయి. మా కాలేజ్ యొక్క విశిష్టత గురించి ముందుగా చెప్పాలంటే మాకున్న అక్రిడిటేషన్స్. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ వారు మా కళాశాలని గుర్తించి ఏ గ్రేడ్ 3 సార్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ వారు మా కళాశాలకి 4 సార్లు గుర్తింపు ఇచ్చారు. మన రాష్ట్రంలో ఎన్బిఏ గుర్తింపు ఉన్న కళాశాలలు చాలా పరిమితంగా ఉన్నాయి. దాంట్లో మా కళాశాలకి 4 సార్లు రావడం జరిగింది. ఎన్బిఏ గుర్తింపు రావడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఆ ఎన్బిఏ బోర్డు వాళ్ళు ఒక కమిటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు, అంటే దాన్ని పర్సూయింగ్ పిహెచ్డి అంటారు. ఆ పిహెచ్డి చేస్తూ ఉన్నారు. వారికి కూడా త్వరలో పిహెచ్డి డిగ్రీ రావడం జరుగుతుంది. మా కాలేజీలో ఎకనామిక్స్ లో స్ట్రాంగ్ గా తయారు చేసి ముందుకు నడిపి కళాశాలకి స్ట్రాంగ్ పిల్లర్స్ అని చెప్పుకునేది ముఖ్యంగా మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. మీకు ఒక్కొక్కరిని ఇప్పుడు పరిచయం చేస్తాను. ఒక్కొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రొఫైల్ మీరు చూస్తారు. వెరీ స్ట్రాంగ్, ఆల్మోస్ట్ ఆల్ take the extra time to tap into all your resources, because college lo unna each and every faculty member in search of 20 years nunchi unnaru. So most of the faculty here I know personally. So if you personally have any interest, if you want to do something, if you have a great idea, or if you want to pursue your creativity, the college will wholeheartedly support you. So putting all this together, keep up your communication skills, network better, travel more, do a lot of volunteering activities, be very active, make a lot of friends. వెనకాతలు వచ్చే వాళ్ళందరి మీద వర్షం పడాలి. ఏదో రకమైన శాడిజం అండి. క్లాస్ రూమ్ లో బయటకు వచ్చిన తర్వాత ఉమ్ముతాడు. ఇవన్నీ చెప్పాలా ఎవరైనా? ఈ ఫారిన్ కంట్రీస్ లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే వెనక్కి పంపించేస్తారు. వెంటనే ఇవన్నీ మనం నేర్చుకోవాలి విత్ టైం, చదువుతో పాటుగా. జర్మనీలో ఇండియన్ స్టూడెంట్స్ అంటే చాలా క్రేజ్. ఎందుకంటే ఇండియాలో వాడు ఎలా బిహేవ్ చేస్తాడో మనకి తెలియదు, కానీ ఫారెన్కి వెళ్ళిన తర్వాత మీరు చాలా చక్కగా క్రియేటివిటీతో ఉంటారు, మంచి బిహేవియర్ ఉంటుంది. కొంచెం